ఆయిల్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, 2 రిబ్బలు, ఉప్పు, ఉప్మా చేస్తున్నా దీనికి సంబంధించినవి ఇవన్నీ, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. అది వేడిగా పచ్చిమిర్చి, కరివేపాకు 2 రిబ్బలు వేగినాక ఈ వాటర్ అందులో వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలపాలి. తర్వాత ఈ సాల్ట్ ఇందులో వేసుకోవాలి. మసలినాక తర్వాత ఉప్పుగా పోసుకోవాలి. అందులో ఇలా చేసుకోవచ్చు. ఇట్లా మసలినాక ఈ రవ్వ ఇందులో పోసుకోవాలి. కొంచెం పోసుకొని కలపాలి మంచిగా. ఉండలు లేకుంటే ఇట్లా కలుపుకోవాలి బాగా. లేకపోతే ఊకనే ఉండలు పట్టుకోవాలి. ఇట్లా ఉడికించుకోవాలి. చాలాసేపు ఉడికించుకున్నాక 5 నిమిషాలలో దింపేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ పెట్టండి, కామెంట్ పెట్టండి, తీసుకొని ఉప్మా ఇలా రెడీ చేసుకోండి. చాలా బాగుంటుంది. తినేటోళ్ళకి కూడా బాగుంటుంది. ఇలా ఏం లేదు, కరివేపాకు కొట్టేసిన, పచ్చిమిర్చి, ఇంకేం లేదు, ఉల్లిపాయలు ఏమి లేదు. ఇట్లా కూడా చేసుకోండి. ఉల్లిపాయలతో చాలా బాగుంటుంది. జాగా చేసుకొని తినచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ ఉప్మా రెడీ అయిపోయింది.